హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను కొత్తగా లోగో చేశాను అండ్ ఇంట్రో కూడా చేశాను. సో ఈ రెండు బాగున్నాయా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అండ్ నేను నిన్న ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియో ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ అయి ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను. సో దానికి రిలేటెడ్ ఈ వీడియో. సో నిన్న ఏంటంటే ఆ వీడియో పెట్టిన తర్వాత చాలామంది క్వశ్చన్స్ అడిగారు, మన ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ చేయడం ఎలా అని చెప్పేసి అడిగారు. సో నేను ఈ వీడియోలో అదే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు బ్యాంక్ అకౌంట్ అంటే మీకు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటే మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదంటే మీకు నెట్ బ్యాంకింగ్ లేదు అని అనుకుంటే మీరు మీ ఏ బ్యాంక్ అయితే ఉందో సో ఆ బ్యాంక్కి వెళ్ళేసి మీరు నెట్ బ్యాంకింగ్ అనేది తీసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ మీరు నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఏ బ్యాంక్లో మీకు అకౌంట్ అయితే ఉంటుందో సో ఆ బ్యాంక్ అకౌంట్ తోటి నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిపోండి. సో నేను నా నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు లాగిన్ అవుతాను. సో ఇక్కడ క్లిక్ చేసి సో లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో చూడవచ్చు, ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ క్లిక్ చేసి నా నెట్ బ్యాంకింగ్ అనేది డీటెయిల్స్ ఇచ్చేసాను. సో ఇది హైడ్ చేశాను, ఇది నా పర్సనల్ కాబట్టి మీకు కనిపించకుండా హైడ్ చేశాను. సో నా నెట్ బ్యాంకింగ్లోకి నేను లాగిన్ అయిపోయాను. అండ్ ఇక్కడ మీకు చూస్తాను ఇప్పుడు. సో ఇక్కడ జూమ్ చేస్తాను మీకు. సో జూమ్ చేస్తే ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది చూడండి, లింక్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసింది. సో దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఏ డీటెయిల్స్ అనేది నేను చూస్తాను చూడండి. ట్రాన్సాక్షన్ నెంబర్ అంటే మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయాలి అండ్ కన్ఫర్మ్ కూడా చేసేయాలి మీ ఆధార్ కార్డ్. సో ఇది నా పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి దీన్ని కూడా నేను హైడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీరు అలా చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది అడుగుతుంది. సో నేను ఆ ప్రాసెస్ కట్ చేశాను. అండ్ ఇక్కడ ఓటీపీ అనేది నేను ఇచ్చేసాను. సో ఓటీపీ ఇచ్చేస్తే సో ఇక్కడ ఓటీపీ వచ్చింది, నేను కన్ఫర్మ్ చేశాను. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత నాకు ఇలా మెసేజ్ వస్తుంది. సో ఈ మెసేజ్లో ఏముందంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మేము తీసుకున్నాము, సో దాన్ని ప్రాసెస్లో ఉంది, అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక మెసేజ్ వస్తుందని చెప్పేసింది. అండ్ ఇక్కడ పైన చూడవచ్చు ఒక మెసేజ్ వచ్చింది ఆల్రెడీ. సో అది ప్రాసెస్లో ఉందని చెప్పేసి మెసేజ్ వచ్చింది. సో విత్ ఇన్ 24 hours లోపు మీకు మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందని చెప్పేసి ఇంకో మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు చెప్పాను కదా సాయంత్రం 4 గంటలకు వీడియో వస్తుంది. సో ప్రతిరోజు చెప్పడం నాకు కూడా షేమ్గానే ఉంది. సో మీరు చూడేసేయండి. సో థ్యాంక్ యూ.